మై డియర్ గార్డెనింగ్ ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారం. నేను ఈరోజు చామంతుల మొక్క కోసం ఇలాంటి 20 పాట్స్ కొన్నాను. సో హోల్స్ పెట్టాను. ఇది దీని కొలత 9 ఇంచెస్, వెడల్పు 6 ఇంచెస్ లోతు. దీని కాస్ట్ 50 రూపీస్. ఇలా నేను 20 కొన్నాను. అన్ని చామంతుల మొక్కల కోసమే 3 హోల్స్ పెట్టాను ఫ్రెండ్స్. దీంట్లో ఈ రాయిలు పెడుతున్నాను, మనకి డ్రైనేజ్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవడానికి. ఫస్ట్ నేను ఒక్కొక్కటి వేస్తానో మీకు చూపిస్తాను. కోకోబిట్ మొత్తం మనం తీసుకున్నది, దీన్ని నేను వాటర్లో వేసి లూజ్ చేసి రెడీగా ఉంచానండి. వర్మీ కంపోస్ట్ ఇది. ఇందులో వెత్తవాములు ఉంటాయి కదా మనకి. ఇది ఎండుటాకులండి. ఇది నేను తయారు చేసుకున్న కంపోస్ట్. ఇది లోపల మనం తయారు చేసుకున్న మొత్తం కంపోస్ట్ నేను ఇంట్లోది. ఇది ఆవు గెత్తం అండి. ఇది రెడ్ సాయిల్, తులసి ఎండిపోయిన ఆకులండి. ఇదేమో మనం కోడిగుడ్లు ఎండబెట్టేసి అంతా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను. ఆవాల పౌడర్ అండి. ఇది దాల్చిన చెక్క పౌడరు. ఇది దాల్చిన చెక్క పౌడరు. ఇది వేపాకు పౌడర్ అండి. ఇవన్నీ నేను ఎలాగా వేసి పాట్ తయారు చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఫస్ట్ నేను ఎండుటాకులు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. దీని మీద కొద్దిగా మన రెడ్ మట్టి కొద్దిగా వేస్తున్నానండి. తర్వాత మన ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ అండి. తర్వాత పురుగు పుట్ర ఏమీ పట్టకుండా వేప పౌడర్ కొంచెం వేస్తున్నానండి. తర్వాత మన కోకోపిట్, యాక్చువల్గా వర్షాకాలం కోకోపిట్ వాడరు, కానీ ఒక టబ్బు తయారు చేయాలంటే విధానం మాత్రం చెప్తున్నానండి. నేను కోకోపిట్ వేస్తాను, చెక్క పౌడర్ కూడా వేస్తాను. వర్షాకాలం కాబట్టి కోకోపిట్ అవాయిడ్ చేస్తే మంచిది. చెక్క పొట్టు కానీ కోకోపిట్ కానీ అవాయిడ్ చేసిస్తే మంచిది. జస్ట్ నేను వేస్తున్నాను. తర్వాత గెత్తం వేస్తున్నాను. చూడండి, మనం ఆవు గెత్తం అండి. ఇలా వేసిన తర్వాత కొన్ని తులసి ఆకులు వేస్తున్నానండి. తర్వాత మన ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ అండి. దీని తర్వాత ఎత్తవాములకి వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి, జస్ట్ కొద్దిగా ఒక దీనికి. సో దీని తర్వాత ఆవాల పౌడర్ అండి. మళ్ళీ ఎర్రమట్ట కొద్దిగా వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ ఎండుటాకులండి. మళ్ళీ రెడ్ సాయిల్. ఇది దాల్చిన చెక్క పౌడర్ అండి. మొక్కకు మంచి బలం అండి దాల్చిన చెక్క. తర్వాత మళ్ళీ వర్మీ కంపోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకుందండి. ఈ వర్షం పడడం వల్ల నా దగ్గర ఎండుటాకులు అన్నీ కూడా కొద్దిగా తడిసిపోయండి. ఇలా ఎండుటాకులన్నీ మళ్ళీ రెడ్ సాయిల్, వేప పౌడర్, మన గుడ్ సెల్స్ అన్నీ పౌడర్ చేసినవండి. మళ్ళీ కొంచెం ఎండుటాకులు తీసుకుంటున్నాను.
రెడ్ సాయిల్ తీసుకుంటున్నాను. ఇలా మళ్ళీ మన ఆవు తాలూకుది గెత్తం తీసుకుంటున్నామండి. మళ్ళీ ఎండుటాకులు కొద్దిగా పులసలు తీసుకుంటున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ అండి. అలాగే ఈ విధంగా అంతా కలిపి మనం ఈ టబ్బును రెడీ చేసుకొని, మనకి చామంతులు వస్తాయి కదండి గ్రూప్లో, మనం ఇవన్నీ వేసుకొని చక్కగా చామంతులు దీని నిండా గుబురుగా వచ్చి చామంతులు పెంచుకోవాలని, అందరూ ఇలా రెడీ చేయాలని, కంపోస్ట్ అంతా రెడీ చేయాలి, టబ్బు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కోరిక మేరన నేను చేసి చూపించాను. నాకు తెలిసిన మటుకు నేను ఇలాగే చేస్తుంటాను కాబట్టి నేను చేశాను. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. సో దీని రేట్లు అడిగారు కాబట్టి ఒక్కొక్కటి నేను కొన్న వాటికి రేట్లు చెప్తానండి. చూడండి ఫ్రెండ్స్, అంటే నేను ఇప్పుడు పాట్ తయారు చేశాను కదా, మొత్తం నేను 20 తీసుకున్నానండి. ఒకటి 50 రూపీస్. దీని మీద రేటు కూడా ఫిక్స్డ్ రేట్స్ అండి. నేను హోల్సేల్లో తీసుకున్నాను పూర్ణ మార్కెట్లోని. షాప్ పేరు కూడా చెప్తాను లాస్ట్లోని. ఇది మొత్తం నేను 20 తీసుకున్నానండి. ఇలా నేను ఇది కొంచెం పెద్ద సైజ్ అండి, దీని సైజు కూడా చూపిస్తాను. ఇది 11 ఇంచీలండి పొడవు, లోతు 7 పాయింట్ ఉంది. ఇది పెద్దదండి. దీని మీద నేను తయారు చేసిన దాని మీద కన్నా ఇది పెద్దది. ఇది నేను 2 తీసుకున్నానండి ఇలాంటివి. ఇది ఒకటి, దీని రేట్ కూడా ఉంది 75 రూపీస్ ఒకటి. ఇది 75 రూపీస్ అండి. 75 రూపీస్ దీని రేట్ కాస్ట్ ఒక్కొక్కటి. దీని కింద ప్లేటు 30 రూపీస్ అండి. ఇలా 2 పేర్స్ తీసుకున్నాను. ఇది 30, ఈ కింద ప్లేట్ 30 రూపీస్, ఇది 75. ఇంకో ఐటెం చూపిస్తానండి. ఇది నేను స్ట్రాబెర్రీ కోసం కొన్నానండి. నా కళ స్ట్రాబెర్రీ పెంచాలని. నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, వెరైటీస్ మొక్కలు పెంచాలని. అందులో స్ట్రాబెర్రీ కూడా ట్రై చేశాను లాస్ట్ ఇయర్, నాకు రాలేదు. ఇయర్ వస్తుందేమో అని ముందే పాట్ కొనేసి రెడీగా ఉంచాను ఫ్రెండ్స్. దీని కాస్ట్ 125 రూపీస్ అండి. ఇది 50 రూపీస్ అండి. ఇలా 2 కలిపి స్ట్రాబెర్రీ కోసం రెడీ చేసి పాట్ అయితే రెడీ చేశాను. మొక్కలు మన గ్రూప్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇలా నేను మొక్కలు వేసుకొని దీని నిండా స్ట్రాబెర్రీ పెంచాలని నేను ఎదురు చూస్తున్నాను. మరో పాట్ చూపిస్తాను. నాకు తెలిసి ఇది మీ అందరికీ తెలుసు 120 రూపీస్ అని. ఇవి నేను పెద్ద మొక్కలు వేసుకోవడం కోసం ఇవి తీసుకున్నానండి. ఇవి అందరికీ తెలిసిన రేటే 120 రూపీస్. నేను ఇప్పుడు కుండీ ఎలాగా నింపుకోవాలి, మనం ఎలా మొక్క పెట్టుకోవడానికి ఎలా రెడీ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమన్నా పొరపాటుగా తప్పుగా చెప్పుంటే మరోలా అనుకోకండి. నేనైతే ఇలాగే పాట్ రెడీ చేసుకుంటాను. సో ఇవి నేను ఎక్కడ కొన్నానంటే పూర్ణ మార్కెట్లో భాస్కర్ ప్లాస్టిక్ షాప్లో కొన్నానండి. ఇవి రేట్లు అయితే నో డిస్కౌంట్స్, ఫిక్స్డ్ రేట్స్. ఇప్పుడు నేను చూపించిన రేట్సేనండి అన్నీ. నాకైతే వెరీ వెరీ హ్యాపీ. నాకు ముందు ఈ పాట్లోని చామంతి మొక్కలు వేసేయాలని ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. దీంతో పాటు మా గార్డెన్ కూడా మీరు ఎప్పటి నుంచో చూడాలని అందరూ ఆశపడుతున్నారు కాబట్టి నేను మా గార్డెన్ కూడా చూపించాలనుకుంటున్నాను. కాకపోతే చాలా పెద్ద వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే వీడియో చేశాను. మీ అందరికీ నా సంతోషాన్ని పంచుకోవాలని ఈ వీడియో చేశాను. మీ అందరి కోరిక మీద. చూడండి సార్, మా గార్డెన్ చూడండి ఫ్రెండ్స్.
అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.